చాలామంది అనేది ఏమంటే అతనికి వెన్నెముక లేదు జేడీ వ్యాన్స్‌కి. వాడొక సైకోఫాన్సీ అంటారు. అంటే వాడికి చింజక బ్యాచ్ అంటాం కదా! మనం తాళాలు కొట్టి పొగడతా ఉంటాడు. హ్మ్. అంత తప్ప అతనికేం వెన్నెముక లేదు. ఊరికేదో అట్లాంటి ఒక పుకారు పుట్టించారు తప్ప యుద్ధం వద్దంటున్నాడని. అదేమీ లేదనేది చెప్పారు. ఇరాన్‌కి గూడా ఏందంటే వేరే మార్గం లేదు. వాళ్ళెవరు పంపిస్తే వాళ్ళతోని చర్చలు జరపాలి. అంతే గదా! ఇరాన్‌కి కూడా ఏం మార్గం ఉంటది. కాబట్టి ఇరాన్ గూడా ఎందుకు ఒప్పుకునిందంటే చైనా ప్రెషర్ ఒకటుంది. రెండోది వాళ్ళ దేశంలో పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇరాన్ గూడా ఒప్పుకునింది. ఈ చర్చలనేవి ఈ ప్రపంచంలో ఏ మేధావి గూడా అంటే ఇరాన్ మీద, మిడిల్ ఈస్ట్ మీద ఎప్పటినుంచో వర్క్ చేస్తున్న అనేక స్ట్రాటజిస్టులు ఇంటర్వ్యూలు నేను చూశాను. ఎవరికి గూడా చర్చలు ముందుకెళ్తాయని నమ్మకం లేదు. కాబట్టి ఇరాన్ గూడా అదే జెప్పింది. మేము గుడ్ విల్ అండ్ నో ట్రస్ట్ అని జెప్పింది. మేము గుడ్ విల్‌తో ఎళ్తున్నాం. కానీ అపనమ్మకంతో వెళ్తున్నాం చర్చలకని వాళ్ళ ఆహ్, గలీబఫ్ వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ అవును. అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇరాన్‌కి తెలుసు ఇవన్నీ. ఎందుకంటే ఇదేం మనకు కొత్త గావచ్చు కానీ ఇరాన్‌కి కొత్త కాదు. అనేక సార్లు చర్చలకెళ్ళింది. చర్చల మధ్యలోనే బాంబులేశారు. చర్చలు జేస్తున్న చాలా మందిని గూడా చంపేశారు. కాబట్టి ఇరాన్ ఇవన్నీ చూసింది కాబట్టి ఇరాన్‌కి గూడా నమ్మకం లేదు. కాకపోతే ఏందంటే ఇప్పుడు ఎవరికి అవసరం? యుద్ధం ఎవరికి అవసరం? చర్చలు ఎవరికి అవసరం? ఇది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. యుద్ధం ఎవరికి అవసరం? ఇజ్రాయెల్‌కి యుద్ధం అవసరం. అమెరికాకి గూడా యుద్ధం అవసరం లేదు మామూలుగా అయితే. కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ఇరుక్కున్నది దీంట్లో. ఇరాన్‌కి కూడా యుద్ధం అవసరం లేదు. కానీ నిరంతరం ఇలాగ ఎంతకాలం భరించాలి? కాబట్టి తెగించింది ఇరాన్. అంటే చావో రేవో చూసుకుందాం. ప్రతి 6 నెలలకు, 1 ఇయర్‌కి వచ్చి మన నాయకుల్ని చంపుతున్నారు. మన దేశంలో ప్రజల్ని చంపుతున్నారు. పిల్లల్ని చంపుతున్నారు. సర్వనాశనం చేస్తున్నారు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని. మళ్ళీ మనం నిర్మించుకుంటే మళ్ళీ వచ్చి అటాక్ చేస్తారు. దీని బదులు తాడో పేడో తీసుకుందామని వాళ్ళకి కూడా ఒక ఆయుధం దొరికింది. హార్ముజ్‌ని దాన్ని బిగించారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇప్పుడు అమెరికా పెట్టిన కండిషన్‌లు 2 ఉన్నాయి. ఒకటి హార్ముజ్‌ని క్లియర్‌గా వదిలేయాలి అనేది ఫస్ట్ కండిషను. రెండోది మీ దగ్గర ఉన్న యురేనియంని నాశనం చేయాలని. యురేనియం మా దగ్గర లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఉన్నా గూడా మేము నాశనం చేయము. మాకు గూడా అన్ని దేశాల్లాగే సివిల్ పర్పస్‌లకి యురేనియంని వాడే హక్కు ఉందనేది వీళ్ళు చెప్తున్నారు. ఇక హార్ముజ్ జలసంధి దాంట్లో మైన్స్ పెట్టేసాం మేము. మేము ఇప్పుడు దాన్ని క్లీన్ చేసే పరిస్థితి లేదు. హ్మ్. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. అందుకని ఎక్కువ షిప్పులు వెళ్ళే పరిస్థితి లేదని ఇరాన్ జెప్పేసింది. ఇప్పుడు ఆ మైన్స్‌ని ఇరాన్ క్లీన్ చేసే మెకానిజం మా దగ్గర లేదని చెప్పింది కాబట్టి, అమెరికా ఏం చేసిందంటే 2 వార్‌షిప్పుల్ని మైన్స్ క్లీనింగ్ కోసం పంపించింది. హ్మ్. అందులో ఆహ్, ఒకటొచ్చి యూఎస్ఎస్ ఫ్రాంకీ పీటర్సన్ దాని పేరు. రెండోది యూఎస్ఎస్ మైకెల్ మర్ఫీ. ఈ 2 వార్‌షిప్పులను పంపించింది. అమెరికా ఏం అనౌన్స్ చేసిందంటే, ఆ 2 వార్‌షిప్పులు కూడా హార్మోజుని క్రాస్ చేసి ఎళ్ళాయనేది అమెరికా ప్రకటించింది. కానీ ఇరాను ఆ రెండిటి గాని వస్తే మేము పేల్చేస్తామని ఇరాన్ ఐఆర్‌జీసీ ప్రకటించింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ అక్కడ కొన్నిటి మీద బాంబులేసి అవును. వాటిని తగలబెట్టింది. మనకి థాయిలాండ్‌కి సంబంధించింది కూడా ఉంది. సో, అలాగే ఇప్పుడు ఇరాన్ అమెరికా వార్‌షిప్పుల్ని తగలబెడుతుంది అన్న భయాందోళనలైతే ఉన్నాయి. అది గాని జరిగితే మళ్ళీ అమెరికా యుద్ధంని కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే చర్చలు ఆల్రెడీ ఫెయిల్ అయినాయి. జేడీ వ్యాన్స్ మేమందరం వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు. మరి ఇరాన్ వాళ్ళు కూడా ప్రకటించినట్టుగా ఇరాన్ స్పోక్స్ పర్సన్ కూడా ప్రకటించినట్టుగా ఇరాన్ పత్రిక 'టెహ్రాన్ టైమ్స్' అవి రాసాయన్నమాట. ప్రెస్ టీవీ అంటారు. ప్రెస్ టీవీ వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే మేము పెట్టిన కండిషన్‌లకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు పెట్టింది మేము ఒప్పుకోవట్లేదని. అంటే ఇవి బ్రేక్ త్రూ జరగలేదు. బ్రేక్ డౌన్ కూడా జరగలేదు. అంటే ఏదో ఒక కొలిక్కయితే ఇప్పుడే రాలేదు. అట్లని చర్చలు పర్మనెంట్‌గా ఆపేస్తున్నామని కూడా అనట్లేదు. అంటే పరస్పరం ప్రెషర్ పెట్టుకునే పనిలో ఉన్నారు ఇరాను, అమెరికా. అంటే అమెరికా పెట్టిన డిమాండ్‌లకి ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఇరాన్ పెట్టిన డిమాండ్‌లకి అమెరికా ఒప్పుకోవట్లేదు. అది మనకి ఇప్పటి వరకు 21 గంటల్లో 5 దఫాలుగా జరిగిన చర్చల్లో తేలింది. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా జేడీ వ్యాన్స్ వెళ్ళిపోతాడు. జేడీ వ్యాన్స్ అయినా ఒకటే, వీళ్ళైనా ఒకటే అనే విషయం ఇప్పుడు ఇరాన్‌కి కూడా అర్థమైంది. ఎవడైనా ఒకటే వీళ్ళు. ఎందుకంటే వెనకాల ఉండేది ట్రంప్ కాబట్టి, ఎవడొచ్చినా ఇదే జరుగుతుందనే విషయం ఇరాన్‌కి అర్థమైంది. సో, కాబట్టి నెక్స్ట్ టైమ్ జేడీ వ్యాన్స్‌ని వీళ్ళు అడగరు. ఎందుకంటే ఫైనల్ డెసిషన్ ట్రంప్ గదా! ట్రంప్‌తో నిరంతరం టచ్‌లో ఉండే వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి విట్కాఫ్‌తో, జేరెడ్ కుష్నర్‌తోనే వీళ్ళు నెక్స్ట్ చర్చించే అవకాశం ఉంది. ఇంకా సీజ్ ఫైర్‌కి టైం ఉంది. పైగా పాకిస్తాన్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ గూడా అందరిని భంగపడి ఏదో చేయండి సార్ అన్నట్టుగా వాళ్ళు గూడా మాట్లాడుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది.
మరోపక్క చైనా కూడా శాంతి చర్చలు కంప్లీట్ కావాలని చైనా కూడా కోరుకుంటుంది. కాబట్టి మళ్ళీ యుద్ధం వస్తదా? نگاهی లేకపోతే به ఇప్పుడు ఈ دوردست హార్మూజ్‌లో انبوهی ఈ از این ఈ کشتی‌ها షిప్పుల్ని గాని در అడ్డుకుంటే మాత్రం ساحل ఖచ్చితంగా شمالی యుద్ధం دیده వస్తది. میشه. కానీ کشتی‌های షిప్పుల్ని అడ్డుకోకపోతే کانتینر بر، ఇరాన్ کشتی‌های చేతిలో నుంచి హార్మూజ్ نفتکش و వెళ్ళిపోతుంది. همینطور హార్మూజ్ کشتی‌های వెళ్ళిపోతే فلبر ఇరాన్ ఎవడు که మళ్ళీ క్యారీ చేయడు. منتظر عبور از ఇరాన్‌కు ఉన్న تنگه هرمز ఏకైక ఆయుధం هستند. హార్మూజే. కాబట్టి همزمان ఇక్కడే با మొత్తం آغاز హార్మూజ్ مذاکرات میان చుట్టూనే ایران و ఇప్పుడు امریکا در రాజకీయాలు اسلام నడుస్తున్నాయి. آباد సో پاکستان ఒక ఉద్రిక్త వాతావరణం అయితే شاهد این మళ్ళీ هستیم که పెరుగుతున్నదని మనం همچنان చెప్పాలి.